श्री महागणाधिपते नमः। श्रीगुरुभ्यो नमः। वंदे शुंभं उमापतिं वंदे श्रीगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवर्णेनं वंदे भक्तश्रयांचवरदं वंदेहं शिवं शंकरं। ముందుగా భగవద్భక్తులందరికీ కూడా శుభాశీస్సులు శుభాశీర్వాదములు అనేక దివ్య మంగళాశాసనములు. మన ప్రతి మానవుడికి కూడా ప్రతి ఒక్కరికి జాతక సమస్యలు అనేటువంటివి వస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి జాతక సమస్యనే పూర్తిగా 100% కూడా పరిష్కరించాలి అంటే అది ఎవరికి సాధ్యతరమైనటువంటిది కాదు. అయితే దీంట్లో మన జాతకంలో ద్వారా కానివ్వండి, నామనక్షత్రవశాత్తు కానివ్వండి, జన్మ నక్షత్రవశాత్తు కానివ్వండి, వేదవశాత్తు ఉచ్చవశాత్తు నీచవశాత్తు అనేటువంటిది దుర్బల షడ్బల అష్టబల నవబలాది వశాత్తు జాతక ఫలం చేత సంభవించేటువంటి పరిహార దోషములన్నింటికీ కూడా ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి కలియుగము, దానికి కారకమైనటువంటి కారక దోషమైనటువంటి కలిపురుషులు చేసేటువంటి పరిణామములు, దాన్ని మనం తొలగించుకోవడానికి ఏకైక కాలం ఏకైక మార్గము కూడా సాక్షాత్తు శ్రీ కాలభైరవ ఆరాధన. అది ఎంత విశిష్టమైనది అంటే ఈ కాలభైరవ ఆరాధన ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కరించుకునేటువంటి యొక్క పరిష్కారానికి సమాధానం చెప్పగలిగినటువంటి యొక్క ప్రశ్న సమాధానం ఈ కాలభైరవ ఆరాధన, కాలభైరవుడి యొక్క పూజా విధానము. అయితే ఈ పూజ ఎవరు చేస్తే ఎక్కువ శాతం ఫలితం వస్తుంది, ఎవరు చేయాలి అనేటువంటిది వచ్చేటప్పటికల్లా ప్రతి ఒక్కరూ కూడా మనకి ఉండుతుంటే ఇంట్లో గృహంలో ఉండేటువంటి చికాకులు కానివ్వండి, ఆటంకపడుతున్నటువంటి పనులు కానివ్వండి, మరియు జరగబోవు పనులన్నింటికీ కూడా ఆటంకం రావడం, న్యాయస్థాన సమస్యలు మరియు వివాహాది ఇత్యాది విశేషాది అనేక పరిణామములకు పనులకు కూడా ఈ కాలభైరవారాధన మరియు ధనం ఇంట్లో ఉండేటువంటి రుణగ్రస్తం, రుణ విమోచనము మరియు ఆస్తికి సంబంధించినటువంటిది ఏదైనా లేదా మనకి న్యాయస్థానపరంగా అన్నదమ్ములలో వ్యాపార వ్యవహారాలు కానివ్వండి, లేదా వచ్చేటప్పటికల్లా ఈ న్యాయస్థాన సమస్యలు సంస్కరించేటువంటి యొక్క పరిష్కార మార్గం కూడా దానికి మనకి విజయాన్ని చేకూర్చేటువంటి యొక్క ఒకే ఒక్క మహత్తరమైనటువంటి కార్యముగా చెప్పబడుతుంది ఈ కాలభైరవ ఆరాధన. ఈ కాలభైరవ ఆరాధన చేయడం మూలాన ప్రప్రథమంగా ముందుగా కూడా ఇంట్లో శ్రేయస్సు, గృహం యశోవృద్ధి, లక్ష్మీ అనుగ్రహం మరియు కార్య ఆటంక నివారణ విజయము మరియు శత్రుపరాజయము, గృహంలో లక్ష్మీ తాండవము మరియు గృహంలో అష్టైశ్వర్యములతో తోగేటువంటి యొక్క మహర్భాగ్యంగా చెప్పబడుతూ ఉంటుంది. అయితే ఈ కాలభైరవ ఆరాధన చేయడం మూలాన కాలాన్ని మొత్తాన్ని కూడా తిరగరాసేటువంటి శక్తి సాక్షాత్తు కాలభైరవుడికి ఉంటుంది. ఆ కాలభైరవ ఆరాధన ఇప్పుడు మన ఏలూరు గొలాయగురం రాజీవ్ గృహకల్పన కాలనీలో ఉండేటువంటి వెలిసినటువంటి శ్రీ కనకదుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో రేపు అమావాస్య అనగా ఇది 19/10/2025 అనగా దీపావళి అమావాస్య రోజున మనం ఇక్కడ అమ్మవారి దేవాలయంలో కాలభైరవ ఆరాధన చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ఆరాధన భక్తుల చేత సాక్షాత్తు కూడా ఎటువంటి ఇది లేకుండా, ఎటువంటి పై కృషం అనేటువంటిది లేకుండా మనం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వారందరూ కూడా అమ్మవారి దేవాలయంలోకి వచ్చి ఉదయం 10 గంటల దగ్గర నుంచి ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. తదుపరి కాలభైరవ ఆరాధన అయిన తర్వాత కూష్మాండ దీపారాధన వెలిగించడం, కూష్మాండ దీపారాధన అయిన తర్వాత స్వామివారికి విశేష అర్చన పూజాది క్రతువులు నిర్వహించడం, తదుపరి తీర్థ ప్రసాదాల వితరణ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తమగా ఉండేటువంటి మా పరిష్కారములకు సమాధానం చూసుకుంటారనేటువంటి యొక్క ఆకాంక్షతో ఈ యొక్క దేవాలయం వారు, ఈ దేవాలయ వ్యవస్థ కమిటీ వారు దీన్ని సంకల్పించడం జరిగింది. కాబట్టి రేపు అనగా 19/10/2025 కార్యక్రమం దీపావళి అమావాస్య రోజున మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల్లో జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.